రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 80కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ప్రధాని మోదీ పూర్తి విశ్వాసంతో ఉన్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారని చెప్పారు. పార్లమెంట్లోని పీఎం ఆఫీసులో మోడీతో అరవింద్ భేటీ అయ్యారు. దాదాపుగా 15 నిమిషాల పాటు అరవింద్తో ప్రధాని మోదీ ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ బలోపేతం, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. రాష్ట్రంలోని పొలిటికల్ పాలనా వ్యవస్థ తీరును ప్రధాని అడిగి తెలుసుకున్నట్లు ధర్మపురి అరవింద్ చెప్పారు. కేటీఆర్ ఫీనిక్స్లను మనీ లాండరింగ్లను ఈ పనికి మన కేటీఆర్ ముచ్చట తప్ప మన పనికొచ్చే తెలంగాణ సమాజానికి ఏమన్నా అడుగుతుంది చెప్తా జవాబులు. ప్రధానమంత్రిని కలిసింది కదా, ఏ అంశాలు చర్చకు వచ్చింది? ప్రధానమంత్రి గారిని ఇవాళ కలవడం జరిగింది, దీర్ఘంగా చర్చించడం జరిగింది, పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ విషయాలు చర్చించడం జరిగింది. చర్చ ఏం జరిగిందో మీకు నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, మా నాయకులు వాళ్ళకున్న ప్రణాళికలు, వాళ్ళకున్న పాపులారిటీ, వాళ్ళు ప్రవేశపెట్టిన కేటీఆర్ ఫీనిక్స్లను మనీ లాండరింగ్లను ఏళ్ళన్నా ఆయన దోషిగా తేలితే ఆయన జైలుకు పోతాడు. అవన్నీ దర్యాప్తు సంస్థలు చేసే పని వాళ్ళు చేస్తారు. భారతీయ జనతా పార్టీకి వాటికి సంబంధం లేదు. ఉన్నారు కాబట్టి వస్తున్నాయి. దానికి నువ్వు ఒక రెస్పాన్సిబుల్ మంత్రిగా పో, టెస్ట్ చేయించుకో, ఆ రిపోర్టు బయట పెట్టేసి అయిపోయి. ఇక పబ్లిక్ సర్వెంట్ ట్రాన్స్పరెంట్గా బతుకు. ఈ పనికి వాళ్ళ కేటీఆర్ ముచ్చట